ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గుడివాడ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలోని అమ్మాయిల హాస్టల్ బాత్రూంలలో ఓ యువకుడు సీక్రెట్ కెమెరాలు పెట్టాడు. దాదాపు 300కు పైగా విద్యార్థినుల న్యూడ్ వీడియోలు రికార్డు చేశారు. అదే కాలేజీకి చెందిన ఓ యువకుడు తన గర్ల్ ఫ్రెండ్ సహాయంతో అమ్మాయిల హాస్టల్ బాత్రూంలలో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను అదే కాలేజ్ బాయ్స్ హాస్టల్లో అమ్మినట్లు తెలిసింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో కాలేజీ విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. వెంటనే తమకు న్యాయం చేయాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు 300 వీడియోల్లో ఉన్న అమ్మాయిల భవిష్యత్తు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల కోల్కతాలో వైద్యురాలు అత్యాచార ఘటన మరవక ముందే ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగించే విషయం. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను ఏ విధంగా శిక్షించాలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటంటే రాత్రికి ఎలా చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు.